మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి, నిరసన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో చూసుకుంటే ఏకంగా అతని దిష్టి బొమ్మను కూడా టీడీపీ శ్రేణులు దగ్ధం చేసిన పరిస్థితి. ఈ దశలో మనతో మాట్లాడడానికి ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఒక అరగంట క్రితం ఇంత పెద్ద ఎత్తున వైజాగ్ అంటే కొంత పీస్గా ఉంటుంది, పబ్లిక్ ఎందుకు ఇంత రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది? సైకో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో అంబటి రాంబాబు, ఎలియాస్ ఆంబోతు రాంబాబు, ఎలియాస్ గంట రాంబాబు, రాసలీల రాంబాబు అనే నిక్నేములతో ఉండే ఈ సిగ్గుమాలిన వ్యక్తి, ప్రపంచ స్థాయి వ్యక్తి, భారతదేశంలో భారతదేశ రాజకీయాల్లో కీలక భూమికి పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే అర్హత ముందుకు ఇతనికి లేదు. ఇతను 1989లో శాసనసభ్యుడు, మరలా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 2019లో అంటే 30 ఏళ్ల తర్వాత ఇతను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. అంటే ఇతను క్రెడిబిలిటీ ఏంటో మీరు ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ఒక ప్రపంచ స్థాయి వ్యక్తిని దుర్భాషలాడుతూ అనేది చాలా నీచం. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గత పరిపాలనలో ఇంకా అదే పరిపాలన కొనసాగుతుంది అనే అధికారం ఒత్తిలో ఉండి, మొన్న మీరు చూసారు రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి జన్మదినానికి నడి రోడ్డు మీద పొట్టేళ్ళు కోసి రక్త తర్పణాలు చేయటం, ఏట గొడవలతో కేకులు కోయటం. అంటే ఇది రాజారెడ్డి రాజ్యాంగం ఇంకా అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇది ఒప్పుకునే పరిస్థితే లేదు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఉషోదయ కూడల్లో దిష్టిబొమ్మ దగ్ధం చేయటం, మహిళలు కూడా ఎంబీపీ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి గారిని దుర్భాషలాడారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది సభ్యతా సంస్కారం ఉన్న రాజకీయ నాయకుడు ఎవరు అనే మాటలు కాదు. ఇటువంటి వ్యక్తికి తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తుంది. ఓకే, అంబటి రాంబాబు నివాసం మీద కొందరు దాడి చేశారు. అయితే దీని గురించి ఏమంటారు? వైఎస్ఆర్సీపీ శ్రేణులు, టీడీపీ నాయకులు ఎట్లా చేశారు? అసలు ఈ ఘటనకు కారణం ఎవరని మీరు అనుకుంటారు? ఇప్పుడు కల్తీ నెయ్యి ఇష్యూ ఉంది. కల్తీ నెయ్యి అనేది సిట్ రిపోర్ట్ ఇచ్చింది కదా, నువ్వే సెంట్రల్ గవర్నమెంట్ దర్యాప్తు అడిగావు, నిగ్గు తేల్చింది. దాని మీద ఇంకా నువ్వు దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తానంటే ఎలాగ ఉంటుంది? ఇప్పుడు పవిత్రమైనది కలియుగ దేవుడు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల కోట్ల మంది భక్తులు ఉన్నారు. అది సెంటిమెంటు. దాంట్లో కల్తీ నెయ్యి చేయటం ఏంటి? అంటే హిందూ మతాన్ని పాడు చేద్దామనా? అసలు ఏంటో అర్థం అవ్వదు. పోలీసులు ఆపుతారు, నువ్వు అడ్డగోలుగా రోడ్ల మీద వెళ్తారంటే ఊరుకుంటారా? మీ ప్రభుత్వంలో మమ్మల్ని రుషికొండ చూడటానికి వెళ్ళనిచ్చావా? అంత నిరంకుశ పాలన మేము ఎప్పుడూ లేదే. మీ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలకు వెళ్తున్నారు. మా కార్యకర్తలు చనిపోతే చంద్రబాబు నాయుడు గారిని నిర్ణయవల. నువ్వు స్వేచ్ఛగా నిన్ను తిరగనెత్తున్నారు కదా ప్రజాస్వామ్య పద్ధతిలో. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యం పరిరక్షించమని ఆయన పదే చెబుతారు మా నాయకులు కార్యకర్త. దాన్ని అనుసరించే మేము నడుస్తాం. మేము బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. నువ్వు రాజారెడ్డి రాజ్యాంగం నీ అమలు పరిచే వాళ్ళకి ఒక సభ్యతా సంస్కారం ఉండదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇది విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాటలు బట్టి ఈ మొత్తం వ్యవహారానికి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబే కారణం. ఇంకా వైఎస్ఆర్సీపీ పాలన కొనసాగుతుందన్న కోణంలో వీరందరూ కూడా వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం ఊరుకునేది లేదని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store